శ్రీకాకుళం సాయుధ పోరాట యోధురాలు ఉక్కు మహిళ సిపిఐ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి ఏఐకేఎంఎన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేసిన పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా ఉంటూ ప్రజల మన్ననలు పొందిన పైలా చంద్రమ్మ తాను మరణించి నేటికి 5 ఏళ్లు అయిన సందర్భంగా పలాసలోని టీకేఆర్ కళ్యాణ మండపంలో 5వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్లవ నాయకులు, కామ్రేడ్లు, ప్రజలు పాల్గొన్నారు. జోహార్ జోహార్ కామ్రేడ్ చంద్రక్క, జోహార్ జోహార్. ఈ రెత్తిన ఎర్ర జెండా పడతాం చేతి నిండా. ఈరోజు పరిస్థితి చూస్తే నిర్బంధాలు అనేటటువంటి వాటి వల్లే మొత్తం ఉద్యమాలని అణిచేస్తాము అనేటటువంటిది పాలకులు చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అవి గత 60 ఏళ్ళ నుండి 70 ఏళ్ళ నుండి చూస్తూనే ఉన్నాం. శ్రీకాకుళం నక్సల్బరి అనేక పోరాటాలు ముందుకొచ్చినటువంటి పరిస్థితి. దాని మీద అనేక మంది వాగ్దానాలు చేశారు. ఎవరు వెంకటరావు. త్యాగాల చిరునామా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా అమరులు చిందించిన రక్తం వృధా కాదు. కామ్రేడ్ పైలా చంద్రమ్మ 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం అమరవీరులు దేనికోసం మరణించారు అంటే ఆ జిల్లా సమస్యల కోసం, ఆ జిల్లా ప్రజల కోసం కాదు, మొత్తం భూమి విముక్తి కోసం, ఈ దేశంలో అసమానతను తొలగించాలని శ్రీకాకుళం జిల్లా అమరులు తమ రక్తాన్ని ధారపోశారు. దాని ఫలితమే ఈనాటికి ఆదివాసీలు హక్కులు సాధించుకున్న, దేశంలో కొన్ని హక్కులు సాధించబడ్డా, 170 లాంటి చట్టాలు అమల్లోకి వచ్చినా అవి అమలు యొక్క త్యాగాల ఫలితమే. ఆ త్యాగాల కొనసాగింపుని నేడు కొనసాగిస్తున్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ